నమస్కారం. చాలా విషయాలు ఎర్రోల శ్రీనివాస్ గారు అనేక విషయాలు చెప్పారు. కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇది రెఫరెండం, 14 సీట్లు వస్తాయి మాకు అనేటువంటి విషయాల్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కానీ సగానికి సగం పైగా ఇలా సీట్లు మాత్రమే వచ్చినాయనేటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009 కానీ 2014 కానీ 2014 కానీ 2000 ఆ తర్వాత 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు ఒకసారి 11 వచ్చినాయి, ఒకసారి 9 వచ్చినాయి. అధికారంలో ఉన్నప్పుడు రెఫరెండం అంటే ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో సాధించడం అనేటువంటిది రెఫరెండం. ఇది అటు ఇటుగాక 8 తెచ్చుకున్నట్టు గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది రెఫరెండం కాదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో జరిగినటువంటి 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము అప్పుడు 9 సాధిస్తే రేవంత్ రెడ్డి గారు అన్నారు మీరు ప్రజాదరణ కోల్పోయిందని చెప్పి ఆ రోజు అనేక సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అడగంటిందని చెప్పేటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ 8 వచ్చినందుకే ఇంత ఒప్పొంగుతున్నాడంటే దీనికి కారణం ఏంటంటే ఇవాళ ఇంతకుముందే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన జనరంజక పాలన అనేటువంటిది అది నీటి మూటలైందనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఏ మంత్రి నియోజకవర్గంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు రాలేదు. పర్సంటేజ్ కూడా ఇవాళ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏం పర్సంటేజ్ వచ్చింది? 39.5 అసెంబ్లీ స్థానం అసెంబ్లీలో వస్తే ఈసారి కేవలం 40.10 వచ్చింది. అంటే కేవలం 0.6% మాత్రమే తేడా ఉన్నటువంటి పరిస్థితి చూశాం. కానీ ఓట్లలో చూడండి, ఇది రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వేసారు. కారణం ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు అనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. మీరు రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఈ మైనార్టీలకు సంబంధించి కూడా ఇలా మైనార్టీలందరినీ కూడా మరి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసుకోవాలనే పేరు మీద మీరు మైనార్టీలకు అనేక రకాలుగా మీరు చేసి ఇవాళ ఓట్లు వేసుకున్నారు కదా. అది మరి ఏంటి? అది ఇలా సమాధానం చెప్పాలి. డెఫినెట్గా మీ పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయినరు. ఇందులో దానికి ఫలితమే ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రెండవది, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదో బూడిదయింది, ఇంకోటి అయింది అని ఇలా చాలా విచిత్రంగా అసలు ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కావు. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్లమెంట్లో గతంలో అనేక పార్టీలు కూడా ఖాతాలు తెరవలే. మీరు ఒక్కసారి ఆ పార్టీ చూడండి. 2 సందర్భాల్లో కూడా 2002 సందర్భాల్లో కూడా 2 సార్లు జరిపినటువంటి ఆప్ ఎన్నికలలో మీరు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నది ఏంటంటే 2015లో ఆప్ 70 స్థానాల్లో 62 గెలిచింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్లో 7 స్థానాలను కోల్పోయింది. 19లో కోల్పోయింది కదా, మళ్ళీ శాసనసభలో కూడా రేవంత్ రెడ్డి అన్నట్టు కోల్పోవాలి. కానీ 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆపు 70కి 62 స్థానాలు సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చిందనేటువంటి విషయం తెలియంది కాదు. ఈ ఎన్నిక అనేటువంటిది చాలా విచిత్రంగా 2 కూటముల మధ్య, అంటే మోదీ ప్రధానమంత్రి కావాలన్నా రాహుల్ ప్రధానమంత్రి కావాలన్నా, అట్లాగే ఏ కూటమిలో లేనటువంటి పార్టీలను ప్రజలు ఈసారి కన్సిడర్ చేయలేదనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ కూటమిలో లేనటువంటి బీజు జనతాదళ్ ఒరిస్సాలో చాలా నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నష్టపోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ నష్టపోయింది, తమిళనాడులో ఏడీఎంకే నష్టపోయింది, తెలంగాణలో మేము నష్టపోయినాం, మహారాష్ట్రలో మిగతా చూస్తే కూటమిలు ఉన్నందుకు అనేక మంచి ఫలితాలు వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసినాం. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఏదో బీఆర్ఎస్ పార్టీ తక్కువ వచ్చినందుకు బూడిదైపోయింది అనేటువంటి మాటలు ఇది అధికార మదంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఒక రాజకీయ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కావనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ చాలా స్పష్టంగా మేము చెప్పేది ఏంటంటే ఇవాళ బీజేపీ ఎదగడానికి ఇవాళ 8 సీట్లకు
ఎగబాకడానికి రేవంత్ రెడ్డి గారు అనుసరించినటువంటి విధానాలే కారణం. ఇవాళ బీఆర్ఎస్ చాలా శక్తి వంచన లేకుండా కొట్లాడింది. శక్తి వంచన లేకుండా మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి మేము మహబూబాబాద్లో కానీ, వరంగల్లో కానీ, భువనగిరిలో కానీ, నాగర్ కర్నూల్లో కానీ మీరు చూస్తూ ఉన్నారు కదా ఓట్ల శాతం ఎట్లా వచ్చిందని, మేము ఎట్లా ఫైట్ చేసినాం, ఎట్లా వచ్చిందనేటువంటి విషయాలు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము చాలా స్పష్టంగా శక్తి వంచన లేకుండా కేసీఆర్ గారు బస్సు యాత్రలేని, మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రజల్లోకి పోయినాం. ప్రజల్లోకి చెప్పినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ఒక బలమైనటువంటి గొంతుగా ఉండాలని మేము చెప్పినటువంటి విషయాన్ని ప్రజలు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేదు. చేసుకోకుండా రెండు కూటములకి మాత్రమే ఎన్నిక, ఇది కేసీఆర్ గారి ఎన్నిక కాదు, ఇది హరీష్ రావు ఎన్నిక కాదు, ఇది కేటీఆర్ ఎన్నిక కాదని ఈ పార్టీలే ప్రచారం చేసినాయి. సిద్దిపేటలో కూడా అట్లే విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. ఇది హరీష్ ఎన్నిక కాదు, ఇంకొక ఎన్నిక, ఇది కేటీఆర్ ఎన్నిక కాదు, ఇంకొకరి ఎన్నిక అనేటువంటి ప్రచారం చేసి ప్రజల్లో రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేటువంటి పని చేసింది. కాబట్టి ఇవాళ రెండు కూటములకు ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలు ఓటు వేసి ఇలా ఇచ్చారు. అయినా మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు కూటములకు సంబంధించి కూడా మనం ఒక్కసారి చూస్తే 10 స్టేట్లలో గుండు సున్నా వచ్చింది. 10 స్టేట్లలో ఎన్డీఏకు గుండు సున్నా వచ్చినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. అట్లాగే 13 రాష్ట్రాల్లో ఇండియాకు ఖాతాలు తెరవలేదు. 18 మంది కేంద్ర మంత్రులు, 13 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయింది. 63 సిట్టింగ్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అంటే రెండు కూటములు కూడా దేశవ్యాప్తంగా ప్రజలకి సంతృప్తికరమైనటువంటి పాలన గతంలో కాంగ్రెస్ ఇవ్వలేదు, 10 ఏళ్లలో బీజేపీ ఇవ్వలేదు అనేటువంటి ఒక బాధ, ఆవేదన, ఆక్రోశం ఇలా ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడ్డది. అందుకే ఏ రెండు కూటమిలకు కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ లేకుండా ఇతర పార్టీలతో మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పరిచేటువంటి స్థాయి రావడమే కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉన్నాయి. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ప్రజలకి సరైనటువంటి పరిపాలన ఇవ్వలేదు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది. అందుకే బీజేపీ ఇట్స్ ఓన్గా నాకు 400 ఇవ్వండి, భాష మీద పెత్తనం చేస్తా, తిండి మీద పెత్తనం చేస్తా, మతానికి సంబంధించినటువంటి అనేక తెస్తా, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తా అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ మీరు ఏ బిల్లులు చేసినా పాస్ కావడానికి అవసరమైనటువంటి మెజారిటీ మీకు ఇవ్వమని ఇవాళ భారతదేశ ప్రజలు వీరోచితమైనటువంటి తీర్పు ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఐజే బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా ఇవాళ మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. రోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే బదులు రెండు పార్టీలు కలిసి ఇవాళ బీఆర్ఎస్ను గొంతు నొక్కడానికి, బీఆర్ఎస్ను లేకుండా చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, 1000 మంది మోదీలు వచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్ను మీరు ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. మేము ఒక రాజకీయ పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇచ్చి ప్రజల కన్నీళ్లలో కష్టాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాదన్న తెలంగాణను సాధించి గులాబీ జెండా ఎగిరేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మీరు ఏదో బీఆర్ఎస్ను ప్రజల నుండి విడదీస్తాం, ఒంటరి చేస్తాం అని చేసేటువంటి ప్రయత్నాల్ని మీరు మానుకోవాలి. ఇలా అమరవీరుల గురించి కూడా మీరు చాలా చెప్పారు. అమరవీరులకు మీరు ఏం చేయలేదు, మేము చేస్తామని. మొన్న ఇచ్చిన అమరవీరుల లిస్టులలో ఎన్ని తప్పుల తడకలున్నాయో అందరం కూడా చూసినాం. అమరవీరులకు సంబంధించిన లిస్టులే సరైనటువంటి రీతిలో తయారు చేయలేనటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. మేము అమరవీరులను గౌరవిస్తాం, ఉద్యమకారులను గౌరవిస్తాం అంటే ఉద్యమంలో లేని వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనకి ఇదంతా కూడా కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయండి. మీరు రుణమాఫీ అన్నారు, ఇంకొకటి అన్నారు, అవన్నీ కూడా అమలు చేయండి. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలు మీకు మెరుగైన పరిపాలన కావాలని మీకు అధికారం ఇచ్చారు, అటువైపు దృష్టి పెట్టండి తప్ప రోజు బీఆర్ఎస్ పార్టీని శాపనార్థాలు పెట్టడం వల్ల మీరే దిగజారుతారు. మీ ప్రభుత్వం ఎవ్వరు పడగొడతారని మీ అంతలో మీరే గేరింతలు వేస్తున్నారు. మీ ప్రభుత్వాన్ని ఏం పడగొట్టరు. మీరు మెరుగైన పాలన చేయండి, మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురండి, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.